అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. మనం గమనించినట్లయితే ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది అని ఆయన మాట్లాడుతూ విత్తువాని గురించినటువంటి ఉపమానం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం మనం గమనించవచ్చు. మీరు జాగ్రత్తగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి కనుక మీరు 30వ వచనం వరకు గమనించినట్లయితే కనుక పరలోక రాజ్యాన్ని ఆ చాప్టర్ అంతా కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా కూడా పరలోక రాజ్యాన్ని ఆయన అనేకమైనటువంటి వస్తువులతోటి పోల్చి వారికి పరలోక రాజ్యము గురించినటువంటి విషయాలు అర్థమయ్యేలాగా వివరించడం జరిగింది. ఈరోజు మనం అందులో నుంచి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించినట్లయితే కనుక ఇది మన ప్రాక్టికల్ లైఫ్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, మనం ఎలా ప్రాక్టికల్గా ఈ విషయాలను మనం ఎలా గుర్తించాలి, ఎలా ముందుకెళ్ళాలని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కొన్ని సందర్భాలలో కొంతమంది బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చాలా బాధపడుతూ లేదంటే చాలా చింతిస్తూ ప్రార్థన అవసరతలు తెలియచేస్తూ ఉంటారు. వాటిల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రియులారా, బ్రదర్ నేను దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను బ్రదర్, కానీ నేను కొంతకాలం వరకు మాత్రం బ్రతకగలుగుతున్నాను, తర్వాత నా జీవితం అనేది ఎందుకో తెలియనటువంటి ఒక అనాలోచనకు గురైపోయి నేను దేని గురించి ఆలోచిస్తున్నానో తెలియకుండా, దేని గురించి థింక్ చేస్తున్నానో తెలియకుండా నేను ఒక దిగ్భ్రాంతిలోకి చింతిస్తూ ఉండిపోతున్నాను బ్రదర్, నాకు ప్రాబ్లం ఏంటో అస్సలు తెలియట్లేదు బ్రదర్ అని మాట్లాడుతూ ఉంటారు. అయితే దేర్ మైట్ బి సో మెనీ రీజన్స్, అట్లు చాలా కారణాలు ఉండుండొచ్చు, కానీ అందులో ముఖ్యమైనటువంటి ఒక కారణం గురించి ఈరోజు మనం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయం కనుక మనం ధ్యానించినట్లయితే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యము చక్కగా సెలవిస్తుంది. అందులో మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం గమనించినట్లయితే కనుక 4వ వచనం మనం చూద్దాం. 4వ వచనం మనం చూస్తే, ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసును. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చూసారా, అంటే ఎగ్జాక్ట్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లంకి సొల్యూషన్ మనకి ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. బహుశా చదివిన వెంటనే చాలామందికి అర్థమై ఉండొచ్చు, మేబీ కొంతమందికి అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి ఆనాడు యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులకు కూడా అర్థం అవ్వకపోవటం వల్ల, అయ్యా ఇదిగో మీరు మాట్లాడినటువంటి విషయాలు మాకంత క్లియర్గా అర్థం కాలేదు, దయచేసి వాటి యొక్క భావాన్ని చెప్పండి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు వాటి యొక్క భావాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటి ఎందుకంటే 18వ వచనం మనం చూస్తే, విత్తువాని గురించిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును, త్రోవ పక్కన పడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించిన వాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును అని మాట్లాడుతూ, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ అని మాట్లాడుతూ చక్కగా ఉన్నటువంటి సందర్భాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. అంటే హృదయములో మనం వాక్యాన్ని విత్తుకొనినప్పుడు, హృదయంలో మనం వాక్యాన్ని విత్తుకుంటున్నాం అంటే హృదయంలో మనం వాక్యాన్ని విత్తుతున్నాం. అప్పుడు ఆ హృదయంలో గనక మొండ్ల పొదలు అనగా ఐహికాచారంలో మనం గమనించినట్లయితే 22వ వచనం మనం చూద్దాం. మొండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహికాచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు అని మాట్లాడుతూ 30 60 అతడు ఫలించును అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మన హృదయం అనేది క్లీన్గా లేకుండా, మన హృదయం అనేది ప్యూర్గా లేకుండా, అంటే మన హృదయంలో ఉన్నటువంటి మొండ్ల పొదలు, మన హృదయంలో ఉన్నటువంటి చెత్త, మన హృదయంలో ఉన్నటువంటి వర్స్ట్ థింగ్స్ అన్నీ కూడా మనం తీసుకోకుండా ఎంత
ఎంత అద్భుతమైనటువంటి వాక్యాన్ని మన హృదయంలో మనం విత్తుకున్నా కానీ ప్రియులారా, ఆ విత్తబడినటువంటి ఆ వాక్యం అనేది ఎదగకుండా మనం నిష్ఫలులుగా అయిపోయేలాగా మన హృదయములో ఉన్నటువంటి ముండ్ల పొదలు. ఇంతకీ హృదయంలో ఏం ముండ్ల పొదలు ఉంటాయి బ్రదర్? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చూద్దాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇవన్నీ కూడా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని చెప్పాను. అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క చెత్త అంతా కూడా మనం తీసుకోకుండా, హృదయంలో ఉన్నటువంటి జారత్వము, హృదయంలో ఉన్నటువంటి మత్సరము, హృదయంలో ఉన్నటువంటి ఈ ముండ్ల పొదలతో కూడినటువంటి ఈ లక్షణాలన్నీ మనం తీసుకోకుండా, హృదయంలో ఎంత వాక్యం ఉంచినా కానీ ఆ వాక్యము యొక్క సారం అనేది, ఆ వాక్యము యొక్క ఫలితం అనేది మనలో ఫలించకుండా ఈ ముండ్ల పొదలు అనేవి ఏం చేస్తాయి తెలుసా? అణిచివేస్తాయి. అందుకే చాలామందికి మందిరానికి వెళ్ళాలని ఉంటుంది, చాలామందికి దేవుని యొక్క వాక్యం వినాలని ఉంటుంది, చాలామందికి వాక్యానుసారంగా చక్కగా నోట్ చేసుకుంటారు, చక్కగా డిజైన్ చేసుకుంటారు, రెఫరెన్సెస్ని కట్ చేస్తారు, చక్కగా వాళ్ళు ఉన్నటువంటి రూమ్లో కానీ, హాస్టల్లో కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో కానీ చక్కగా రెఫరెన్స్ అన్నీ కూడా చక్కగా ఒక బోర్డు లాగా ఫ్రేమ్ చేయించుకొని చక్కగా పట్టుకుంటారు. కానీ ఎందుకు వారు ఫలించలేకపోతున్నారంటే వాళ్ళ హృదయంలో ఏముందంటే, మరి మంచితో పాటుగా మంచి కంటే ముందు ముండ్ల పొదలున్నాయి, మంచి కంటే ముందు గచ్చ పొదలున్నాయి. మీరు బాగా ఆలోచించండి. ఒక పొలాన్ని ప్రతి సంవత్సరం కూడా రైతు వేసేటప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ అంటే, ఫస్ట్ క్లీన్ చేస్తారు. ఆ పొలం అంతా క్లీన్ చేసి అందులో ఉన్న డస్ట్ అంతా తీసి బయటపడేసి చక్కగా దున్ని అంటే ఆ నేలను మెత్తని నేలగా చేసి, చదును చేసి, మెత్తని నేలగా చేసి అప్పుడు విత్తనాలు విత్తుతారు. అప్పుడు కదా మంచి ఫలితాలు అనేవి మనకు వస్తాయి. అలాగే మన హృదయంలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని అలాగే ఉంచుకొని రాళ్ళతోటి, ముళ్ళతోటి, చెత్తతోటి నిండుకున్నటువంటి ఆ హృదయంలో మనం ఎంత వండర్ఫుల్గా ఫలించే విత్తనాలు వేయడం వల్ల ఏం ఉపయోగం అండి? మీరు ఆలోచించండి ప్రియులారా. ఏం ఉపయోగం ఉంటుందంటారు? ఏం ఉపయోగం ఉండదండి. ఒక రైతు గనక మంచి విత్తనాలు తీసుకొని చెత్త కుండీలు పక్కన వేసుకుంటూ వెళ్తా ఉంటే సంవత్సరం తర్వాత వచ్చి పంట కోసుకోవచ్చండి? కుదరదండి. ఆ పొలాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ పొలం చుట్టూ చక్కగా వేస్తారండి. కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. వాటర్ వెళ్ళిపోకుండా కడతా ఉంటారు. అలాగే నాట్లు వేసినప్పుడు కానీ, నీరు పెట్టినప్పుడు కానీ, ప్రతి సందర్భంలో కూడా కలుపు మొక్కలు రానివ్వకుండా కానీ, కలుపు మొక్కలు వచ్చినా కానీ చూడండి ఎన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా మనం రెగ్యులర్గా మనం చూసే వ్యవసాయం కనుక, రెగ్యులర్గా మనం చూసే అగ్రికల్చర్ కనుక, యేసుక్రీస్తు మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి చక్కగా హృదయాన్ని ఒక పొలంతో పోల్చి, ఇదిగో నీ హృదయం అనే పొలంలో కూడా మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం చెప్తే మీకు అర్థమైపోతుంది. హృదయంలో విత్తినటువంటి వారు అని ఉంటుందండి. అంటే హృదయం అనే పొలంలో కూడా మనం రాతి నేలన పడ్డటువంటి రాళ్ళు, ముళ్ళ పొదలు ఇవన్నీ మనం ఉంచుకొని మనం ఎంత అద్భుతమైన ప్రసంగాలు విన్నా కానీ, రెగ్యులర్గా మనం ఎన్ని ప్రసంగాలు మనం విన్నా కానీ, ఎన్ని ప్రసంగాలు నోట్ చేసుకున్నా కానీ, బహుశా అందుకేనేమో మనం ఫలించలేకపోతున్నాం. మనం దేవునితో అంటుకట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఆయనలో ఫలించినడలా ఆయన అంటారు, నిజమైన ద్రాక్షావల్లి నేను, తీగలో మీరు ఫలించాలి. మనం ఫలించాలంటే ఏం చేయాలి తెలుసా? మనలో ఉన్నటువంటి ఫస్ట్ దేవుని కొరకు బ్రతకాలి అని ఒక నిర్ణయం రావాలంటే, ఇదిగో ఈ పొలంలో నేను ఒక పంట వేయబోతున్నాను కనుక ఈ పొలాన్ని క్లీన్గా ఉంచుకోవాలి. అందుకే ఈ హృదయంలో ఫస్ట్ అవన్నీ బయటకు తీసేయండి. బయటకు తీసే ప్రయత్నం మీరు చేయాలి. ఇది నాకొద్దు, ఇది నాకొద్దు, ఇది నాకొద్దు, ఇవి నాకొద్దు, ఇవి నాకొద్దు, ఈ చెత్త అంతా తీసి బయటపడేసిన తర్వాత కొంతమంది హృదయం అంతా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్తో నిండిపోద్దండి. వాళ్ళు మందిరానికే వెళ్తారు, పాస్టర్ గారు ఖండించే వాక్యం చెప్తారు, పాస్టర్ గారు చాలా చక్కగా అద్భుతంగా అన్ని విషయాలు చెప్తుంటారు, మొత్తం వింటారు, నోట్ చేసుకుంటారు. చక్కగా డేటా ఆన్ చేసిన వెంటనే టక్ 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 20 రీల్స్ వస్తూ ఉంటాయి. ఈ రీల్ భలే ఉంది,
టక్ 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 మళ్ళీ ఇంకా అలా లైఫ్ అంతా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోకి వెళ్ళిపోద్ది. ఎంత రియల్గా నువ్వు దేవుని వాక్యాన్ని విన్నా, రియల్ లవ్ని నువ్వు విన్నా, మనం ఇంట్రెస్ట్గా హృదయంలో ఉన్నటువంటి చెత్తని తీలేకపోయాం కనుక ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అలవాటు అయిపోయాం అని అంటారు కదంటారు. మీరు ఆలోచించండి. ఇంకొంతమంది ఫేస్బుక్కి బాగా అలవాటు అయిపోయి ఉంటారండి. ఇంకొంతమంది రకరకాల కొంతమంది మూవీ సాంగ్స్కి, కొంతమంది సీరియల్స్కి, కొంతమంది సినిమాలకి, కొంతమంది పాటలకి, కొంతమంది డ్యాన్సులకి, కొంతమంది లోక సంబంధమైన వాటికి. ఇప్పుడు హృదయం అంతా కూడా వాటితో నింపుకొని, హృదయం అంతా కూడా ఇలాంటి వాటితో నింపుకొని మనం ఎంత అద్భుతమైన వాక్యాన్ని విన్నా కానీ అది ఫలించదు. కనుక ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే ఫస్ట్ హృదయంలో ఉన్నటువంటి లోక సంబంధమైనవన్నీ కూడా తీసేయాలి. ఫస్ట్ అవి తీసేసిన తర్వాత అప్పుడు నింపండి. హృదయం అంతా కూడా మీరు నింపండి. అద్భుతంగా 30 60 100 ఫలిస్తారు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెడితే, బ్రదర్ నాకు ఎన్ని సంవత్సరాల్లో నేను మంచిగా మారిపోతాను బ్రదర్ అంటే, సంవత్సరాల టైం పట్టదండి, సెకండ్స్లోనే ఒక మనిషి బలపడతాడు. సెకండ్స్లోనే ఒక మనిషి నింపబడతాడు, దేవుని ఆత్మతో నింపబడతాడు. సెకండ్స్లోనే ఒక మనిషి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికేలా మారగలడు. ఎప్పుడంటే ఆయన అంటారు, దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. మంచి మాట. దేవుని యొద్దకు మీరు రండి. ఫస్ట్ మీరు వచ్చి, మీరు రావాలంటే ఏం చేయాలి? ఎందుకంటే పొలాన్ని క్లీన్గా ఉంచుకోవాలి. రావాలంటే ఏం చేయాలి? ఎందుకే హృదయంలో ఉన్నటువంటి చెత్త అంతా తీసేయండి. మీరు దేవుడి దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించి, దేవా నాకు జ్ఞానం కొదువుగా ఉంది, అలా ఉంది ప్రభువా, నాకు దయచే ప్రభు అంటే ఎంత ధారాళంగా దయచేస్తా అన్నారు. కనుక మనం జీవితంలో మంచి పనులు చేసే విధంగా మంచి దిశగా మనం వెళ్తూ ఉంటే మంచి దీవెనలే మనం పొందుకుంటాం. కానీ మనం మంచి చేద్దాం అనుకున్నాం కానీ మంచి చేయలే. నువ్వు చేసిన దాన్ని బట్టే కదా నీకు రిజల్ట్ వచ్చేది. నువ్వు దోసపోత నాటావనుకోండి, దాంట్లో నుంచి టమాటాలు ఎందుకు వస్తాయండి? లేదు బ్రదర్, నేను టమాటాలే నాటుదాం అనుకున్నాను బ్రదర్, నేను టమాటాలే వేద్దాం అనుకున్నా బ్రదర్, టమాటాలు రాలేదు బ్రదర్ అంటే. కాదండి, టమాటాలు వేద్దాం అనుకున్నారు, బాగానే ఉంది. మీరు ఏం వేశారు? దోస బ్రదర్. మరి దోస ఏం వస్తుందండి? అలా కాదు, నేను వరే నాటుదాం అనుకున్నానండి, మధ్యలో ఈ చెట్లన్నీ ఎందుకు వచ్చేయండి? మీరు అనుకున్నారండి, చేయలేదండి. మంచిగా ఉందాం అనుకున్నారండి, కానీ మీరు చేయలేదండి. మీరు చేసిన దాన్ని బట్టి నువ్వేమి విత్తునో అదే కోస్తావు. మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు. మీరు ఏది అనుకుంటారో అది కాదండి. అనుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఆచరణలో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అనుకున్న ప్రతి ఒక్కటి జరగవండి, ఆచరణలో పెట్టినవి జరుగుతూ ఉంటాయి. అమల్లోకి తీసుకొని రావాలి. ప్రణాళికలు వేసుకోవడం కాదు, ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే విధంగా ప్రార్థన చేయాలి. మన జీవితాన్ని దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిపించుకోవాలి. కనుక ప్రియులారా, ఎందుకు మనం ఫలించలేకపోతున్నాము, ఎందుకు మన జీవితంలో గొప్పగా దీవెనలు పొందలేకపోతున్నామంటే కారణం ఒక్కటేనండి. మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో మంచి చేద్దాం అనుకొని మంచి చేయలేకపోవడం. అలా ఎందుకు చేయలేకపోతున్నాం ఇంతకీ అనగానే ప్రియులారా, ఇదిగో హృదయాన్ని దేవుని యొక్క వాక్యముతో నింపబడే విధంగా, ఆ వాక్యం నీరు కట్టి ఫలించే విధంగా ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని నువ్వు మార్చగలగాలి. హృదయం నిండా కూడా నువ్వు దేవుని యొక్క వాక్యానికి అనుకూలమైన వాతావరణం తీసుకొని రాగలగాలి. కనుక ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నత, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ కృపలో నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభావ, ఎంతమంది అయితే ఈ యొక్క ప్రేయర్స్లో తండ్రి పార్టిసిపేట్ చేస్తున్నారో, నమ్మకంగా బ్రతుకుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. మీ ప్రేమల ప్రభావ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు మహిమకరంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా స్థిరపడినట్లుగా, బలపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభావ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, యొక్క పరిచర్యకు, జేసీ చర్చ్ పరిచర్యకు మా తండ్రి ఆర్థికంగా సహకాలంగా నిలబడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. అదేవిధంగా తండ్రి ప్రార్థనలు చేస్తున్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. తండ్రి, ఈ యొక్క పరిచర్యలో కొద్దుగా ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా తీర్చండి, సహాయం చేయండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న వారిని కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. ప్రభావ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మా అందరి జీవితాల్లో మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా దయచేయమని తండ్రి మా ప్రభువును రక్షకుడు అన్నటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.